వైస్ ప్రెసిడెన్సీని వయసుని ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. జగనన్న పరిపాలన చంద్రబాబు కన్నా చాలా 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 గొప్పగా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉన్నది. నిజంగా రాజకీయాలు మనం చేసినది, చంద్రబాబు నాయుడు చేసినది, మనం ఈ పక్క ఉంటే అది ఆ పక్క ఉంది. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై. నీ బతుక్కి నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేరా. నా బతుకు దూది కంటే సొలకనా, నీటి కంటే పల్సనా అయిపోయా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. చెప్పు, నువ్వు కథ చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్లి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. సినిమా మామూలుగా ఉండదు, అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం. అంత కొత్త పాత్రధారులు, వీళ్ళ మీడియా, వీళ్ళ సోషల్, వీళ్ళ ఎల్లో మీడియా. నేను ఉంటానో ఉండనో, నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం, పోయేది ఏముంది, రంగురంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము, ప్రజలు ఎట్టా మోసపోతారు, మోసం చేసేద్దాం అనుకునేదాన్ని. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాట. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.